పోయినాం. ఇవాళ 587 కూడా నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను. 32,517 ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం, వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇంకొక మాట. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంటు ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది, టీఎస్పీఎస్సీ ద్వారా ఎంత, టీఎస్ఎల్పిఆర్బి ద్వారా ఎంత, అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత, డిఎస్సి ద్వారా ఎంత, మొత్తం అన్ని వివరాలని నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను, మీకు కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1,60,000 పైచిల్కు ఉద్యోగాలేమో ఆనాడు మేము భర్తీ చేసి కాయిదాలు ఇచ్చినాం. 32,000 ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది, ఇంకా మిగతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే మేము ఇచ్చిన పరిపాలనా అనుమతులు 2,32,000 ఉద్యోగాలకి, అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలనా అనుమతులే. కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది. ఇది అన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు మొత్తం చేసింది సంవత్సరానికి 1000 ఉద్యోగాల నియామకాలు. కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ 1,60,000 చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి 9.5 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. పోనీ 1,92,000 ఉద్యోగాలు తీసుకుందాం, 94,000 ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు 19,400 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. 1000 ఉద్యోగాలు ఎక్కడ, సంవత్సరానికి 16,000 లేదా 19,000 ఉద్యోగాలు ఎక్కడ? అంటే ఎంత స్పీడ్గా 95% రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి, ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది. ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం 9.5 ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు, అనుమానాలు ఉన్నప్పటికీ, పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 24,000 పరిశ్రమలు, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం. 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 24 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము. అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్, ఓవరాల్గా తీసుకుంటే 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో, 2,32,000 ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో, అంటే 26,32,000 ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను ఎన్నికల సందర్భంగా అడిగాను, సరే ఆ రణగుణ ధ్వనిలో చాలా మందికి వినబడలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత 10 ఏళ్లలో 2014 నుంచి 23 దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో? దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి పోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు, దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదైనా ఉన్నదా ఉంటే దయచేసి చూపెట్టండి. ఆధారాలతో ఇప్పుడు నేను చెప్పినట్టు లెక్కలతో సహా చెప్పండి, సొల్లు పురాణం చెప్పొద్దు అని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు. 6 నెలలుగా సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే జవాబు లేదు. తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ లేదు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ యువత ఆనాడు సోషల్ మీడియాలో
అదేవిధంగా ఇతరత్ర మీడియాల్లో జరిగిన దాడి, ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం. ఏదో సామెత చెప్తారు తెలంగాణలో, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని. ఈ నిజాలన్నీ మీ దగ్గర చేరే లోపలనే ఎత్తి నిండా అబద్ధాలు ఏదైతే నింపి పెట్టినారో దానివల్ల ఇవాళ తెలంగాణ కుంటుపడుతుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మాకు ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుంది.